ఇప్పుడు ఇదివరకే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వేసినప్పుడు బండి కాగితాలకి సరిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15,000 వేసినా అదే బండి కాగితాలకి సరిపోతాయి. మరి బస్సులో ప్యాసింజర్ ఏమో ఆటోలు ఎక్కట్లా. ఆయన వేసింది సంవత్సరానికి మాకు బండికి సరిపోతాయి, కానీ మాకు తింటాకి ఇది కావాలిగా. ఉచిత బస్సు వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఈ పథకం పెట్టామని చెప్పారు కానీ అవునండి, ఉచిత బస్సుల కోసం పెట్టారు రైటే. ఉచిత బస్సులు పెట్టుకోకుండా ఒక 20 రూపాయలు ఛార్జీ తగ్గించారనుకో బస్సుకి, మాకు కొంచెం బోదంటాం. ఇప్పుడు 15,000 బండికి సరిపోతాయి, మా తింటాకి. మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు నష్టం కలుగుతుందనే కదా ఈ 15,000 ఇస్తున్నారు చంద్రబాబు గారు. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టకుండానే 10,000 ఇచ్చారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 5,000 కదా పెచ్చు. మరి ఫ్రీ బస్ పెట్టారు, మా బస్ మీద వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. ఫ్రీ బస్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాగితాలు చేయించుకోండి, మీరు ఇబ్బంది లేకుండా ఉండదు. కాగితాలు చేయించుకుంటే ఆర్టీఓ వాళ్ళు ఎవరు కేసులు రాయరు, కాగితాలు చేయించుకున్నా 10,000 వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే ఇంకో 5,000 పెంచి 15,000 వేశారు. 5,000 పెంచిన మాత్రాన భూ వచ్చిందో చెప్పండి. ఆటో డ్రైవర్లు ఆలోచన బాగుంది. ఫ్రీ బస్ పెట్టకోకుండా 10,000 ఇవ్వటం బాగుందా, ఫ్రీ బస్ పెట్టి 15,000 ఇవ్వటం బాగుందా? ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా 10,000 ఇచ్చినా కానీ మాకు ఆనందమే.